ధర్మశాస్త్రంలో 3 విషయాలు ఉన్నాయి. మొదటిది చూద్దామా? నిర్గమకాండం 2:17 మంద కాపరులు వచ్చి వారిని తోలివేసి అప్పుడు మోషే లేచి వారికి సహాయం చేసి మందకు నీళ్లు పెట్టాను. అంటే తను ఏం సహాయం చేశాడంటే మందకు నీళ్లు పెట్టాడు. ఇది భౌతిక సంబంధమైన మంద, భౌతిక సంబంధమైన నీళ్లు ఎవరు పెట్టారంటే మోషే పెట్టారు. ఇది మనం ఆత్మ సంబంధంగా మనం దీన్ని చూస్తే మోషే స్థానంలో ఎవరున్నారంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నారు. నీళ్ళ స్థానంలో ఎవరున్నారంటే జీవజలం యేసు ప్రభు ఉన్నారు. మంద ఎవరంటే నీవు, నేను, మనం. అర్థమవుతుందా? అందుకని 100వ కీర్తనలో మొదటి ఆగింది. చదవండి. 100వ కీర్తన 1 చదవండి. త్వరగా చదవాలి. Psalm 100:1 లేదా మీ బైబిల్లో సమస్త దేశంలారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయనే మనల్ని పుట్టించెను, మనము ఆయన వారము, మనం ఆయన ప్రజలము, ఆయన మేపు. ఇంగ్లీష్ బైబిల్ ప్రకారం ఆయన మేపు మంద. మనం ఎవరంటే మంద. లేచి సహాయం చేశాడు. ఏంటంటే నీటిని. ఏంటి నీళ్ళు? యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 4:3 అలసి ఉన్న రీతినే యాకోబు బావి యొద్ద కూర్చున్నాడు. అలసిపోయినాడా? లేదంటే అలసిపోలేదు. చెప్పండి, అలసిపోలే. అలసి ఉన్న రీతిగా కూర్చున్నాడు. ఎందుకంటే బైబిల్ రాబడింది, ఇశ్రాయేలును కాపాడేవాడు అలసిపోడు, ఆయన అలయుడు. అర్థమవుతుందా? అలసి ఉన్న రీతిని కూర్చున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ ప్రదేశానికి వెళ్ళినా దెర్ ఈజ్ ఎ పర్పస్. అక్కడ ఒక ఉద్దేశం ఉంటుంది. ఈ మధ్యాహ్న సమయంలో, ఎండ సమయంలో అక్కడ యాకోబు బావి ఉంది. ఆ యాకోబు బావి దగ్గర యేసుక్రీస్తు ప్రభువారు అలసిన రీతినే కూర్చున్నాడు. ఎందుకు కూర్చున్నాడంటే ప్రభు ఉద్దేశం ఏంటంటే సమరయ మొత్తాన్ని ప్రభు మార్చాలి. ఎవరు మార్చాలా? సమరయ్యను మార్చాలి. సమరయ్య మార్చబడాలంటే ఎవరు మారితే సమరయ్య మారుతుంది. ఎవరు మారితే సమరయ్య మారుతుంది. ఎవరు మారాలి? ప్రభు ఉద్దేశం అంటే సమరయ స్త్రీ మారాలి. సమరయ స్త్రీ చెప్పితే అక్కడ ఉన్న ఊరి వారందరూ రక్షణ పొందుతారు. అది ప్రభు ఉద్దేశం. ఇప్పుడు ఈ సమరయ స్త్రీతో మాట్లాడాలి. ఈ సమరయ స్త్రీ ఏ సమయంలో వస్తుందంటే మధ్యాహ్న సమయంలో వస్తుంది. అందుకని అలసి ఉన్న రీతిని వెళ్ళి మధ్యాహ్న సమయంలో అక్కడ వెళ్ళి కూర్చొని ఉన్నాడు. కూర్చొని ఏమంటాడంటే నాకు దాహానికి నీళ్లు కావాలి. ఎవరిగాడు? నాకు దాహానికి నీళ్లు కావాలి. యూదులు సమరయులతో సాంగత్యం చేయరు. నాట్ ఓన్లీ సమరయులు, యూదులు ఇండియన్స్తో కూడా సాంగత్యం చేయరు. నేను గోవాలో సేవ చేసే దినాల్లో ఆంధ్రాకి వచ్చేటప్పుడు 2 టైర్ ఏసీ, 3 టైర్ ఏసీ, ఓసారి ఫస్ట్ క్లాస్ ఏసీలో వచ్చేవాళ్ళు. ఆ సమయంలో కొంతమంది ఫారినర్స్ ఏం చేసేవాళ్ళు అంటే గోవా నుంచి హంపీకి వెళ్ళడానికి హోస్పేట్ వరకు వచ్చేవాళ్ళు. ఒకసారి నేను నా భార్య మా ఎదురుగా ఉన్న బెర్త్లోనే వాళ్ళు యూదులు కూర్చున్నారు. మాకు తెలియదు వాళ్ళు యూదులే. సరే అని చెప్పేసి వాళ్ళకి ఏ విధం చేత నేను స్వార్థ చెప్పాలి, ప్రభువుని గురించి చెప్పాలని ఒక ఆశ. సరే అని చెప్పి కొద్దిసేపు కూర్చొని వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నా. వారితో మాట్లాడుతూ ఉన్నప్పుడు మీరు ఎక్కడి నుంచి అంటే వీ కేమ్ ఫ్రమ్ ఇజ్రాయెల్ అన్నారు. ఆర్ యు ఇజ్రాయెల్ అంటే ఎస్ వీఆర్ జూడాస్ అన్నారు. నాకు చాలా సంతోషం వేసింది. జీసస్ క్రైస్ట్ కేమ్ విత్ యువర్ ట్రైబ్ అని చెప్పా. మీ యొక్క తెగ ద్వారా యేసుప్రభు వచ్చాడు తెలుసంటే నో మెస్సియా వీ నో మెస్సియా అంటారు వాళ్ళు. యేసుప్రభు నంబరు. సరే అని చెప్పి కొద్దిసేపటికి ఏమైందంటే ఎటకేలకు వాళ్ళకు స్వార్థ చెప్పేశా. యేసుప్రభు నిన్ను ప్రేమించాడు, నీకోసమే రాబోయే మెస్సియా ఆయనగా. యేసుప్రభే మెస్సియా, ఆయన వచ్చాడు, మీరు ఇంకా గ్రహించలేదు. యేసుప్రభు నిన్ను ప్రేమించి నీ కొరకు శిలువలో ప్రాణం ఇచ్చాడు, చనిపోయి సమాజీవుడు తిరిగి లేచాడు. మెస్సియా చేసే పని ఇదే అని చెప్పి వారికి స్వార్థ చెప్పిన తర్వాత అతను కొన్ని వేరుశెనక్కాయలు వచ్చాడు. వేరుశెనక్కాయలు పల్లీలే అని వచ్చాడు. మేము వాటిని కొనుక్కున్నాం. వాట్ ఈస్ దట్ అన్నారు. ఇట్ ఈస్ ఇండియన్ బాదం అన్నా. వాటిని ఇండియన్ బాదం అంటారు. సరే అని చెప్పి తీసుకొని తిన్నారు. సరే అని చెప్పి వాటర్ బాటిల్ వచ్చాడు. మేము వాటర్ బాటిల్ తీసుకొని వాళ్ళ వాటర్ ఇస్తుంటే నో వీ డోంట్ వాంట్ అన్నారు. అరే పల్లీలు ఏమో కొనుక్కొని తిన్నారు, వాటర్ బాటిల్ మేము ఇస్తుంటే తీసుకొట్టేది. మేము అప్పుడే కొన్నాం అంటే నో వీ హ్యావ్ వాటర్ అన్నాడు. పర్లేదు ఇది కొత్త బాటిల్ తీసుకోండి, నో వీ విల్ బై అంటే అర్థం ఏంటంటే మనం ఇచ్చే నీళ్ళు కూడా వాళ్ళు తీసుకోరు. అంటే ప్రపంచంలో అత్యధిక ఉన్నతమైన తెగ ఏదంటే యూదా తెగ.
యేసుక్రీస్తు ప్రభువారు తక్కువ జాతుడు కాదు, ప్రపంచంలోనే ఉన్నతమైన తెగల నుంచి వచ్చిన దేవుడు. మనం ఇండియన్స్ ఇస్తేనే నీళ్ళు తాగకపోతే సమరయులు ఇస్తే తాగుతారా? అస్సలు తాగు. అందుకే ఆ వెంట ఉంది, యూదుడువైన నీవు సమరయులు మమ్మల్ని ఎట్లా అడుగుతున్నావు? ఈ బావి చాలా లోతైంది, ఒకవేళ నువ్వు తాగాలంటే చాలా కష్టం, నీ దగ్గర తాడు లేదు, బిందె లేదు, ఏమీ లేదు. యేసుప్రభువు వారి ఉద్దేశం ఏంటంటే అక్కడ ఏదైతే అవసరత ఉందో ఆ అవసరతను బట్టి వారికి దేవుని మాటలు చెప్పి ప్రభు దగ్గర ఆకర్షించేవాడు. అప్పుడు చెప్పాడు, సరే సరే మీ నీళ్ళు అయితే నువ్వు రోజు మధ్యాహ్నం వచ్చి మోసుకొని వెళ్తున్నావు, నేనిచ్చే నీళ్ళు చదువుదామా? యోహాను సువార్త 4:11 జాన్ గాస్పెల్ చాప్టర్ 4:10-11. అందుకు యేసు, నీవు దేవుని వరమును ఆయన నీకు జీవజలమిచ్చును. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా ఈ బావి లోతైనది, చేదుకొనుటకు నీకేమీ లేదే. అర్థమైందా? ఇప్పుడు సంభాషణ మొదలు పెట్టింది. ఆమె అనుకుంటుందిరా అంటే ఆమె అనుకుంటుంది ఏంటంటే ఈ బావిలో ఉండే నీళ్ళే జీవజలం అనుకుంటుంది. యేసు ప్రభువారు ఇచ్చే నీళ్లు బావిలో నీళ్లు కాదు. బావిలో నీళ్లు తాగితే మరుసటి రోజు మళ్ళా ఏం చేయాలి? తాగాలి. మరుసటి రోజు మళ్ళా తెచ్చుకోవాలి, మళ్ళా పోసుకోవాలి. కానీ అది మామూలు నీళ్లు. యేసు ప్రభు ఇచ్చే నీళ్లు జీవజలము. ఈ జీవజలపు నీళ్లు ప్రభు ఇచ్చేవాడు. నీళ్లు సహాయం చేయడము అంటే అర్థం ఏంటంటే జీవజలమును సహాయం అంటే దేవుని వాక్యాన్ని అందించడం. ఇతరులకు దేవుని వాక్యాన్ని మనం ఇతరులకు సహాయం చేయాలి. చాలామంది క్రిస్మస్ అంటేనే చాలామందికి అవి ఇవి సహాయం చేస్తూ ఉంటారు, మంచిది. కానీ వాటితో పాటు ఇవ్వాల్సింది ఏంటి తెలుసా? ఒక బైబిల్ ఇవ్వాలి, దేవుని వాక్యాన్ని సహాయం చేయాలి, ఇతరులకు దేవుని వాక్యాన్ని చదవమని చెప్పాలి. అర్థమైందా? దేవుని గురించి ఇతరులకు చెప్పాలి. యేసుక్రీస్తు ప్రభువారు జీవజలమైన దేవుడని చెప్పాలి. మనం ప్రకటిస్తున్నామా? ఇతరులకు మనం సహాయం చేసే స్థానంలో ఉన్నామా? ఇంకా మనమే సహాయం తీసుకునే స్థానంలో ఉన్నాం. దేవుని వాక్యము జీవజలానికి గుర్తుగా ఉంది. ఆ జీవజలాన్ని మనం ఇతరులకు పంచిపెట్టాలి. మోషే ఏం చేస్తూ వచ్చినాడు? సహాయం చేశాడు. ఏం సహాయం చేశాడు? మందకు నీళ్లు పెట్టాలి. దేవుని సేవకులుగా, పరిచారకులుగా, వాక్యోపదేశకులుగా, సర్వ సమృద్ధిగా దేవుని బిడ్డలకు లేదా దేవుని బిడ్డలకు కాని వారికి చేయవలసిన పని ఏంటి తెలుసా? వాక్యాన్ని అందించాలి. నేను అందుకని చాలామంది దేవుని సేవకులకి ఏం చెప్తానంటే, అయ్యా చక్కగా వాక్యాన్ని ప్రిపేర్ అవ్వండి, వాక్యాన్ని సిద్ధపడండి,